అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. గత 2 రోజుల నుంచి ప్రసార మాధ్యమాలలో ఈటల రాజేందర్ అన్న గురించి చర్చలు పెట్టుతూ పలుమార్లు ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఈటల రాజేందర్ గారిని 4 మాటలంటే మీ గొప్ప లీడర్లం అవుతాం అనుకొని విమర్శిస్తున్న నాయకులు అద్దంకి దయాకర్ కానీ, జగ్గారెడ్డి గారు కానీ, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు కానీ, నేను ఒకటే సూటిగా ప్రశ్న వేయదలుచుకున్న స్వాములు, సూర్యుని పైన ఉమ్మెత్తే మన ముఖం మీద పడుతుంది. ఈటల రాజేందర్ అన్న చరిత్ర ప్రజలలో సుపరిచితుడు, ప్రజలకు తెలిసిన చరిత్ర, తెల్ల పుస్తకం లాంటి రాజేందర్ అన్న చరిత్ర. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి అనేక కార్యక్రమాలు, తెలంగాణ ఉద్యమం రావడానికి 50% సాధన, కృషి, పట్టుదల, ఆయన ఆస్తులు అమ్ముకొని తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన ఉద్యమాల కారణాలను విడిపించుకొచ్చి పలుమార్లు అనేక సార్లు తెలంగాణ గురించి చర్చ పెట్టడంలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఈటల రాజేందర్ గారిని గురించి మాట్లాడితే నిజంగా మాలలున్న మిమ్మల్ని మాటలు అననీకి నా నుంచి అయితలేదు. ఏనాడు కానీ తెలంగాణ ఉద్యమం జరిగిన సందర్భంలో కూడా ఈ అద్దంకి దయాకర్ అన్న కనిపించలే, జగ్గారెడ్డి అన్న కనిపించలే, మహేష్ అన్న గౌడ్ అనేట ఆయన అయితే మొత్తానికే కనిపించలే. ఇలా గట్లాంటి నాయకుడిని పట్టుకొని 4 మాటలు అంటే ఏదో మీ గొప్ప లీడర్లం అవుతాం అనుకున్నాడు. పొరపాటన్నా. మీరు లీడర్ కావాలంటే మీరు ఏం దందనన్నా వేయరు, కానీ మీరు బ్రోకర్ దంచుకుంటా, చిల్లర రాజకీయాలు మా రాజేందర్ అన్నను విమర్శ అంటే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. దయచేసి ఒకసారి మాట్లాడేటప్పుడు గొప్ప నాయకుడు అన్న ఈటల రాజేందర్ అన్న. ప్రజలలో ఏ ప్రాంతానికి పోయినా కడుపులో పెట్టి సాదుకుంటారు. కష్టం ఉన్నదంటే నేనున్నా అని ఉరికొచ్చి వెన్నుదన్నుగా ఉండే నాయకుల్ని పట్టుకొని మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడు, మీరు సెటిల్మెంట్ బ్రోకర్లు, మీరు అన్ని రకాలుగా ఏడ వీలైతే ఆడ దందాలు చేసిన వాళ్ళు మీరు రాజేందర్ అన్నను మాట్లాడితే బాధ అనిపిస్తుందన్న. జర మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకోరు. పదవుల కోసం ఏనాడు కూడా పాకుపడలే మా రాజేందర్ అన్న. ఈ రాజేందర్ అన్నతో పెట్టుకున్న వాళ్ళు భస్మం అయిపోయారన్న. కేసీఆర్ లాంటి వాళ్ళే ప్రభుత్వాలు కలిసిపోయినాయి, మట్టిలో కలిసిపోయినాయి. దయచేసి ఒకసారి మాట్లాడే ముందు వెనక ముందు చూసి ఆలోచించి మాట్లాడుర్రి. గొప్ప నాయకుడిని అవమానిస్తే మీకేం కిరీటాలు రావన్నా. ఆయన మనోధైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే మాత్రం మేము ఊరుకోము. తెలంగాణ ఉద్యమాన్ని అయితే ఎట్లయితే చేసినామో ఆ తరీకాలో మిమ్మల్ని అడ్డుకుంటాం. మీరు ఎక్కడ కలిసినా అడ్డుకొని రోడ్ల మీద తిరగనీయకుండా మిమ్మల్ని అడ్డుకుంటామన్న. దయచేసి ఇంకొకసారి ఈటల రాజేందర్ అన్న గారిని విమర్శిస్తే మాత్రం ఉద్యమం స్థాయిలో ఉంటుంది. మీ పరిస్థితులు మీకు దండం పెట్టి చెప్తున్నాం. ఇంకొకసారి రాజేందర్ అన్నని విమర్శించే ముందు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోరి. మీ స్థాయి కాదు, మీరు విమర్శించాలంటే మీ స్థాయి కాదు. ఇక ఇంతకు మించి నేను ఏం చెప్పలేను, ఎందుకంటే మాలలు ఉన్నా కాబట్టి ఇంతకు మించి ఎక్కువ మాట్లాడినా గౌరవంగా ఉండదని చెప్పి మాట్లాడినా. నమస్కారం.